మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పైన అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రం షూటింగ్ సమయంలో చరణ్కు చిన్నపాటి గాయమైనట్టు సమాచారం. షూటింగ్ సందర్భంగా చరణ్ కంటి సమీపంలో స్వల్ప గాయం తగిలిందని తెలుస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. చరణ్ కంటి సమీపంలో గాయం కారణంగా చరణ్ 2 రోజుల పాటు విశ్రాంతి. సినిమా విడుదల వాయిదా పడనుందా? తెలుగు హీరోలకు ఈ గాయాల బెడద ఏంటి? లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పైన అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రం షూటింగ్ సమయంలో చరణ్కు చిన్నపాటి గాయమైనట్టు సమాచారం. షూటింగ్ సందర్భంగా చరణ్ కంటి సమీపంలో స్వల్ప గాయం తగిలిందని తెలుస్తోంది. అయితే ఈ గాయం విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చిన్నపాటి గాయమేనని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ గాయం కారణంగా చరణ్ 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం తిరిగి షూటింగ్లో పాల్గొనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో కొనసాగుతోంది. త్వరలో చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించనుంది. ఇక ఈ శుక్రవారం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది చిత్రం నుంచి టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని అభిమానులు ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పైన వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా ప్రముఖ నటులు శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం చరణ్ కెరీర్లో మరో కీలక మలుపురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక పెద్ది ఐటమ్ సాంగ్ గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో 3 భామలు ఆడిపాడనున్నారని, కాదు 4 హీరోయిన్లు కనిపిస్తారని అంటూ అనేక వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. చివరికి 2 పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రంగస్థలం సినిమాలో జిల్ 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 అని చెర్రీతో కలిసి చిందులేసిన పూజా హెగ్డేని స్పెషల్ సాంగ్ కోసం సంప్రదిస్తున్నారని టాక్ వచ్చింది. ఆ తర్వాత సీతారామం భామ మృణాల్ ఠాకూర్ ఈ పాటలో ఆడి పాడనుందని చెప్పుకొచ్చారు. ఫైనల్గా మృణాల్ వైపే మేకర్స్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారని సమాచారం. దీనిపైన త్వరలోనే క్లారిటీ రానుంది. ఇకపోతే ఇంకో 40 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తుండగా ఉన్నట్టుండి ఈ చిత్రం మరోసారి వాయిదా పడుతుందనే ఓ పుకారు నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెద్ది సినిమా ముందుగా మార్చి నెలాఖరున విడుదల చేయాలని అనుకున్నారు. కానీ వర్క్ పెండింగ్ ఉండడంతో ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేశారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు ఉండడంతో ఏదైనా సాలిడ్ కంటెంట్ వస్తుందని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే షూటింగ్ ఇంకా మిగిలే ఉండడం, పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో ఈ సినిమా చెప్పిన డేట్కి రావడం కష్టమే అని రూమర్స్ పుట్టుకొచ్చాయి. అదే సమయంలో పెద్ది కొత్త విడుదల తేదీ పైన కూడా ప్రచారం మొదలైంది. జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. దీంతో దెబ్బకు పెద్ది హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. చెర్రీ బర్త్డే ట్వీట్ గురించి ఆలోచిస్తున్న అభిమానులు ఈ వార్త విని షాక్ అయ్యారు. తమ హీరో సినిమా మరోసారి పోస్ట్ పోన్ అవుతుందనే వార్తల్లో నిజమేంతో తెలుసుకోవడానికి ఆరా తీస్తున్నారు. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ది చిత్రాన్ని ఏప్రిల్ 30న రిలీజ్ చేయడానికి టీం అంతా కష్టపడుతున్నారని తెలుస్తోంది. బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి డే అండ్ నైట్ వర్క్స్ చేస్తున్నారు. ఒక్క స్పెషల్ సాంగ్ మాత్రమే పెండింగ్ ఉందని, ఈ వారంలో అందులో నటించే హీరోయిన్ని ఫైనలైజ్ చేసి వీలైనంత త్వరగా షూటింగ్ లాగేస్తారని అంటున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందనే మాట వినిపిస్తోంది. సో దీన్ని బట్టి పెద్ది అనుకున్న సమయానికి వచ్చే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా వచ్చే ప్రమోషనల్ మెటీరియల్తో పెద్ది విడుదల తేదీ పైన అందరికీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి రత్నవేలు డిఓపిగా వర్క్ చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్లో రూపొందుతున్న ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థలు కూడా భాగమయ్యాయి.